అందరికీ జై హింద్. ఫైనలీ బలూచిస్తాన్ డిక్లేర్స్ ఇండిపెండెన్స్. ఇది ఎందుకు ఇండియాకి ఇంపార్టెంట్, ఇండియన్ జియో పొలిటికల్ కంటెక్స్ట్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ యొక్క వీడియోలో చెప్తాను, వినండి. బట్ బిఫోర్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒకసారి పాకిస్తాన్ అండ్ ఇరాన్ మ్యాప్ మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్లో ఉన్నది ఇరాన్, ఈ గ్రీన్ కలర్లో మ్యాప్ ఉన్నది పాకిస్తాన్ అనమాట. అండ్ ఈ యొక్క బ్లాక్ కలర్లో నేను చూపించింది ఈ ఏరియా మొత్తం బలూచిస్తాన్కి చెందిన ఏరియా. ఇదంతా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు గనక బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ ఒకవేళ డిక్లేర్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనకి దీంట్లో ఒక చాలా పెద్ద జియో పొలిటికల్ అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏంటిదంటే మీ అందరికీ తెలుసు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరే మన చాబహార్ పోర్ట్ ఉంది. మన చాబహార్ పోర్ట్ ఉంది, ఇరాన్కి చెందిన చాబహార్ పోర్ట్. అండ్ ఈ పోర్టు ద్వారానే మనం ఆఫ్ఘనిస్తాన్కి అన్ని సరుకులు కానీ ఏదైనా ఎయిడ్స్ కానీ ఇవన్నీ పంపించే వాళ్ళం ఆఫ్ఘనిస్తాన్కి. కానీ ఈ యొక్క దాడిలో అమెరికా కావాలని చెప్పి మన దేశం సహాయంతో తయారు చేస్తున్న చాబహార్ పోర్టు మీద మిజైల్స్ వేసి ఆ పోర్ట్ని చాలా మటుకు డిస్ట్రాయ్ చేసింది. ఈ బలూచిస్తాన్ గనక ఇండిపెండెంట్ అయిపోయింది అని డిక్లేర్ అవుతే గనక మనకి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి అరేబియన్ సీ నుంచే మనకి యాక్సెస్ దొరికేస్తుంది. ఇది మనకి జియో పొలిటికల్గా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు మనము కంప్లీట్గా ఇరాన్ని నెగెట్ చేస్తూ డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ సందర్భంలో నావి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బట్ బిఫోర్ గోయింగ్ టు అభిప్రాయాలు, ఒక స్మాల్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు హిస్టరీ. ఈ ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఎవరు? ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఎవరంటే హిస్టరీలో మనము పాకిస్తాన్ రెండు దేశాలుగా విభజించినప్పుడు బలూచిస్తాన్ అనే ప్రాంతము ఒక ఇండిపెండెంట్ టెరిటరీ అనమాట. కాలత్ అని చెప్పేసి ఒక కింగ్డమ్ ఉండేది ఇక్కడ. ఇట్ వాజ్ ఎ కాలత్ కింగ్డమ్. ఈ కాలత్ అనే ప్రాంతం 1947లో ఇండిపెండెంట్గా ఉంది అన్నమాట. సో అప్పుడు ఈ కాలత్ అనే ప్రాంతము, మీరు పాకిస్తాన్ అనే దేశాన్ని సృష్టించుకున్నారు కదా, మేము ఇండిపెండెంట్గా ఉంటాము అని చెప్పి పాకిస్తాన్కి వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. 1947లో పాకిస్తాన్ లీడర్స్ మొహమ్మద్ అలీ జిన్నా ఓకే అని చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత ఈ మ్యాప్ జిన్నా కూడా కూర్చొని చూసిన తర్వాత జిన్నాకి ఏమర్థమైందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ జియో పొలిటికల్గా, ఇది మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ కాలత్ లీడర్స్ని సంప్రదించి లేదు లేదు మీరు పాకిస్తాన్లో రావాల్సిందే అని చెప్పడం జరిగింది. 1947 ఇయర్ ఎండ్ అంతా ఇదే మాట నడిచింది. మార్చ్ ఏప్రిల్ 1948 రాగానే అప్పటి వరకు కాలత్ వాళ్ళు ఒప్పుకోలేదు మేము పాకిస్తాన్ జాయిన్ అవుతాము అని చెప్పి. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పంపించి మార్చ్ అండ్ ఏప్రిల్ 1948లో అక్రమంగా బలూచిస్తాన్ అనే ప్రాంతం ఈరోజు ఏదైతే ఉందో ఆ కాలత్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అండ్ జియో పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో క్రిటికల్ రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఉన్నాయి, అండ్ వెరీ ఇంపార్టెంట్ గోల్డ్ రిజర్వ్స్ కూడా ఈ యొక్క ప్రాంతంలో చాలా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రము ఈ ప్రాంతం నుంచి రిసోర్సెస్ అన్నిటిని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, కానీ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆ ప్రాంతంలో చెయ్యట్లేదు. ఈ పక్షంలో అక్రమంగా సాధించుకున్న ఈ కాలత్ ప్రాంతానికి బలూచిస్తాన్ అని చెప్పేసి, బలోచ్ ప్రావిన్స్ అని చెప్పి ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ బలూచులు ఉంటారు. బలూచ్ ఈజ్ ఎ ట్రైబ్ అనమాట. సో పాకిస్తాన్ రిసోర్సెస్ అన్నీ తీసుకుంటుంది, కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఇక్కడ చేయట్లేదు అని చెప్పి ఆల్మోస్ట్ 1948 నుంచి వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పి వాళ్ళు నిరసనలకి దిగడము అండ్ ప్రభుత్వంతో పోరాటం చేయడం కూడా జరిగిందనమాట. ఇదే పోరాటం 1948లో స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా నడుస్తుంది. పాకిస్తాన్ మాత్రం చాలా అక్రమంగా దాడులు చేసి అక్కడ బలూచిస్తాన్లో ఉన్న ప్రజల్ని చిత్రహింసలు పెట్టింది. మగవాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళని చంపేయడము, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పురుషులైతే వాళ్ళని కూడా కిడ్నాప్ చేయడము, వాళ్ళని అక్రమంగా చంపేయడం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా చేస్తుంది.
అప్పటి నుంచే మొదలైన ఆ నిరసన ఈరోజు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ దాకా దారి తీసింది. ఈ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇంతకు ముందు కూడా బలూచిస్తాన్ వాళ్ళు 1, 2 సార్లు డిక్లేర్ చేసుకున్నారు. కానీ అప్పటికి ఏమీ అవ్వలేదు. కానీ ఈసారి జరిగిన డిక్లరేషన్ ఖచ్చితంగా సరైంది అయ్యుండాలి అని నేనైతే పర్సనల్‌గా కోరుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్‌కి మనం అదే విధంగా మంచి బుద్ధి చెప్పొచ్చు. సో, ఒకవేళ ఈ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ కరెక్ట్ అయ్యింది అంటే ఇండియా ఇమ్మీడియేట్‌గా దీన్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఇండియాతో పాటు రష్యా లాంటి దేశాలు గూడా ఈ యొక్క డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్‌ని ఆమోదించాలి అని చెప్పేదే నా యొక్క కోరిక. అప్పుడే పాకిస్తాన్‌కి బుద్ధొస్తుంది. అప్పటిదాకా పాకిస్తాన్‌కి బుద్ధి రాదు. మన దేశాన్ని టచ్ చేస్తే ప్రతిసారి టచ్ చేసినప్పుడు ఆళ్ళ దేశం 2 ముక్కలవుతుంది అనే ఒక గుణపాఠం పాకిస్తాన్‌కి నేర్పించాల్సిందే అన్నది నా యొక్క ఆశ. సో, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.